దేశంలో ఇప్పుడు కొత్త రగడ ప్రారంభమైంది. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, చివరకు పాస్పోర్ట్ కూడా మనం పౌరులమనే సంగతికి గుర్తింపు కానే కాదంటుంది కేంద్రం. అదేమని అడిగితే ఇండియన్ పాస్పోర్ట్ యాక్ట్లోని ఓ నిబంధన చూపుతుంది. ఇక్కడ కేంద్రం ఉద్దేశాన్ని తప్పుపట్టడం లేదు, కానీ అసలు ప్రభుత్వమే జారీ చేస్తున్న ఇన్ని ధృవీకరణ కార్డులకు విలువ లేదనేలా ప్రకటనలు ఎందుకు చేయాలి? ఆ తర్వాత అసలు అర్థం ఇదంటూ ఎందుకు క్లారిటీ ఇవ్వాలి? ఇంతకీ పౌరసత్వాన్ని ధృవీకరించే అసలైన పత్రం ఏదైనా ఉందా? హ్యావ్ ఎ లుక్. ఓటర్ ఐడి కాదు, పాన్ కాదు, ఆధార్ కార్డు కూడా కాదు, మరేది పౌరసత్వానికి గుర్తింపు కార్డు. పాస్పోర్ట్ కూడా పౌరసత్వ గుర్తింపు కాదా? కేంద్రం ఏం చెప్తోంది? అపోజిషన్ విమర్శలేంటి? భారతదేశ పాస్పోర్ట్ ఉంటే మీరు భారత పౌరులు అని ఖచ్చితంగా చెప్పదే. కేంద్ర ప్రభుత్వం జూన్ 24న చేసిన ఓ ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద పొలిటికల్, లీగల్ చర్చకు తెరలేపింది. సాధారణ ప్రజలు పాస్పోర్టును దేశంలో అత్యంత కీలకమైన పౌరసత్వ గుర్తింపు పత్రంగా భావిస్తున్న తరుణంలో అది పౌరసత్వానికి తిరుగులేని సాక్ష్యం లేదా ఖచ్చితమైన రుజువు కాదని చెప్పింది. అంతేకాదు, ఈ విషయంలో ఇది ఇప్పుడు కొత్తగా చెప్తున్నది కాదని, గత 12 ఏళ్లకి ముందు నుంచే ఉన్నదని అనడం మరింత గందరగోళానికి దారితీసింది. ఈ మధ్యనే విదేశాంగ శాఖ నిర్వహించిన బ్రీఫింగ్లో పాస్పోర్ట్ అనేది ప్రాథమికంగా కేవలం ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లేందుకు ఉపయోగించే ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే అని, అది దేశ పౌరసత్వాన్ని స్వయంచాలకంగా నిర్ధారించదని పేర్కొనడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు. పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాకపోతే మరి ఏ ఆధారాల ద్వారా పౌరసత్వాన్ని నిరూపించుకోవాలి? రేపు ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ వచ్చి నా పౌరసత్వాన్ని అనుమానించి నా ఓటు హక్కును లాగేసుకుంటే ఎలా అన్నారు? ఫలితంగా బీజేపీ ఎన్నికల్లో గెలుస్తుంది. ఈ రకమైన వివరణలు సాధారణ ప్రజలను ఓటు హక్కుకు దూరం చేసేలా మారే ప్రమాదం ఉందంటూ సుప్రీంకోర్టు దీనిపై జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మరో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అసలు దేశంలో పౌరసత్వం నిరూపించుకోవాలంటే ఇవేవీ అవసరం లేదని, ఒక్క కార్డు ఉంటే చాలని, అది బీజేపీ మెంబర్షిప్ అంటూ ఎద్దేవా చేశారు. ట్విట్టర్లో ఓ ఫోటో పెట్టి మరీ ఈ కామెంట్ చేశారు ఆయన. అసలు పాస్పోర్టు చట్టం 1967 ఏం చెప్తుందో చూస్తే, 1967లోని సెక్షన్ 20 నిబంధనల ప్రకారం భారత ప్రభుత్వం మన పౌరులు కాని వారికి కూడా ప్రత్యేక పరిస్థితుల్లో అంతర్జాతీయ నిబంధనలు లేదా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైనప్పుడు పాస్పోర్టు జారీ చేస్తుంది. అందుకే పాస్పోర్టు ఉన్నంత మాత్రాన భారత పౌరుడై ఉండాల్సిన అవసరం లేదు అనేది కేంద్రం ఉద్దేశం కావచ్చు. కానీ ఈ తరహా నిబంధనలపై ఇప్పుడెందుకు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిందో విదేశాంగ శాఖకే తెలియాలి. నాన్ ఇండియన్, హోల్డింగ్ ఇండియన్ పాస్పోర్టు హోల్డర్ల సంగతి ఇమిగ్రేషన్ అధికారులు చూసుకుంటారు. కానీ పని గట్టుకుని మరీ ఇలా ప్రచారం చేయడం ద్వారా ఓటు హక్కు కోసం పాస్పోర్టుని కూడా చూపించకుండా లేపేయడమే అధికార నేతల ఐడియాగా ఉందనేది విపక్షాల ఆరోపణ. దానికి తగినట్లుగానే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫీషియల్స్ శాఖ ఓ ఉదాహరణని కూడా చూపించింది. 2013 నాటి బాంబే హైకోర్టు చారిత్రాత్మక తీర్పులను చూపింది. పాస్పోర్టు కలిగి ఉండటం అనేది పౌరసత్వానికి నిశ్చయాత్మకమైన ముగింపు కాదని బాంబే హైకోర్టు అప్పట్లో చెప్పింది. పాస్పోర్ట్ వ్యక్తి పౌరసత్వ వాదనకు బలమైన మద్దతు ఇచ్చే పత్రం కావచ్చు, కానీ అంతిమ అర్హత మాత్రం భారత రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉంటుందని చెప్పింది. దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియ రూపంలో కోట్ల ఓట్లు తొలగించబడుతున్న సమయంలో ఇలా లేనిపోని చర్చను లేవనెత్తడం ఏంటనే ఆందోళన ప్రజల్లో బయలుదేరింది. అయితే విపక్షాల విమర్శలపై బీజేపీ ప్రముఖుడు అమిత్ మాలవీయ గట్టి కౌంటర్ ఇచ్చారు. కాగజ్ నహీ దిఖాయేంగే, కాగితాలు చూపించబోం అంటూ గతంలో నిరసనలు తెలిపే బ్యాచ్ కి ఇదొక రియాలిటీ చెక్ అని ఆయన ఎద్దేవా చేశారు. విదేశాంగ శాఖ ఎలాంటి కొత్త పాలసీని తీసుకురాలేదని, దశాబ్దాలుగా ఉన్న చట్టాన్ని మాత్రమే అధికారులు గుర్తు చేశారని అన్నారు.
చట్టం ఏమైనా చెప్పొచ్చు, కానీ ఓటర్ గుర్తింపు కార్డు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇలా అధికార యంత్రాంగం జారీ చేసిన ప్రతి కార్డు పౌరసత్వానికి రుజువు కాదనే పక్షంలో మరి వీటి జారీని అలాగే వీటి వినియోగాన్ని కేంద్రం ఎందుకు తప్పనిసరి చేసింది? అలానే ప్రతి చోట ఇవి ఆప్షన్లే అని చెప్తూనే అవి లేకుండా ఏ పని జరగని స్థితిని ఎందుకు కలగజేయాలి? ఈ ప్రశ్నలు ఖచ్చితంగా ఎదురవుతాయి. ఇప్పటికే కేంద్రం ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ సందర్భంగా ఆధార్ కార్డు పౌరసత్వానికి గుర్తింపు కాదని పలు సందర్భాల్లో తేల్చేసింది. దీనికి సుప్రీంకోర్టు కూడా ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాస్పోర్టును సైతం గుర్తింపు కార్డుగా అంగీకరించకపోతే ఇక ఏ కార్డు గుర్తింపుగా పనికొస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై కేంద్రం ఇచ్చే వివరణ బూత్ లెవెల్ అధికారులకు అస్సలు చేరదు. మైండ్ అప్లై చేయకుండా ప్రతి గుర్తింపు కార్డుని నిరాకరించడంలో ఆరితేరుతోన్న అధికార యంత్రాంగం అంతిమంగా సాధించేదేంటనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో పౌరసత్వ గుర్తింపు విషయంలో ఈ గందరగోళం ఎందుకనే ఆందోళన బయలుదేరింది. మన దేశంలో పౌరసత్వం అనేది 1957 సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం చూస్తారు. అది కేవలం ఒక పత్రంతో కాకుండా జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల పౌరసత్వ రికార్డులు, పాఠశాల రికార్డులు, ఓటర్ల జాబితా నమోదు, ప్రభుత్వ సేవా రికార్డులు, భూమి, నివాస ఆధారాలు ఇలా అనేక పత్రాల కలయికతో ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏ దశలో అయినా ఫలానా గుర్తింపు ద్వారా మీ పౌరసత్వం రద్దు చేస్తున్నాం అంటే మాత్రం ఇకది ఎక్కడ లేని ఆందోళనకి దారితీయడం ఖాయం. ఇదే ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారితీస్తోంది.